సమాజం ఎట్టిపోతోంది. సాంకేతికతలో ప్రపంచం దూసుకుపోతున్న మనుషుల ఆలోచనలు మాత్రం ఇంకా రాతి యుగంలోనే ఉన్నాయా అనిపించేలాంటి ఒక అత్యంత దారుణమైన ఘటన హనుమకొండ జిల్లాలో వెలుచూస్తుంది. వారసుడు కావాలని పిచ్చితో ఒక కన్న తండ్రి కాలయముడయ్యాడు. గర్భిణి అని కూడా చూడకుండా భార్యను నాన్న అని పిలిచే ఇద్దరు అభంశుభం తెలియని ఆడపిల్లలను స్విమ్మింగ్ పూల్లో ముంచి ప్రాణాలు తీసేశాడు. పుణ్యేలు గ్రామంలో జరిగిన కిరాతక ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే హనుమకొండ జిల్లా ఐనబోలు మండలం పుణ్యేలు గ్రామానికి చెందిన అజారుద్దీన్ కు ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలున్నారు. భార్య ఇప్పుడు మూడోసారి గర్భం దాల్చింది. అయితే తనకు ఎలాగైనా వారసుడు కావాలని ఈసారి కూడా ఆడపిల్ల పుడుతుందేమోనన్న అనుమానం ఆ వ్యక్తిలో క్రూరత్వాన్ని పెంచింది. తన రక్త పంచుకు పుట్టిన బిడ్డలను కూడా చూడకుండా అత్యంత కిరాతకంగా వారిని అంతం చేయాలని పథకం వేశాడు. స్విమ్మింగ్ పూల్లో ఈత నేర్పిస్తానో లేదా సరదాగా గడుపుతామనో నమ్మించి వారిని తీసుకెళ్లి ఆ నీటిలోనే ముంచి ప్రాణాలు తీశాడు. భార్య గర్భిణి అని తెలిసినా ఆమె కడుపులో పెరుగుతున్న తన బిడ్డే అని తెలిసినా ఆ రాతి గుండె కరగలేదు. ముగ్గురిని ఒకేసారి మృత్యుబడికి చేర్చి ఏమీ తెలియనట్లు నాటకమాడాడు. మేమేం పాపం చేశాను నాన్న, కొడుకుపై ఉన్న ప్రేమ మాపై ఎందుకు లేదు అని ఆ చిన్నారుల ఆత్మలు ప్రశ్నిస్తున్నట్లున్న ఈ ఘటన ప్రతి ఒక్కరిని కన్నీరు పెట్టిస్తోంది. ఆడపిల్లల భారం అనుకునే ఇలాంటి వ్యక్తులు సమాజానికి పట్టిన చీడ పురుగులు. కన్న తండ్రే కాలయముడైతే ఇక ఆ బిడ్డలకు రక్షణ ఎక్కడుంటుంది? కొడుకు పుడితేనే వంశం ఉద్ధరించబడుతుందని అజ్ఞానం ముగ్గురి ప్రాణాలను బలి తీసుకుంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు నిందితులు అజారుద్దీన్ అదుపులోకి తీసుకున్నారు. గ్రామంలో విషాదచారాలు అమ్ముకున్నాయి. చదువుకున్న వారు కూడా ఎలాంటి మూఢనమ్మకాలతో వారసుడి పిచ్చితో హత్యలకు ఒడిగట్టడం దారుణమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడికి కఠినమైన శిక్ష పడాలని డిమాండ్ చేస్తున్నారు. Mana